రాజ్భవన్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లోని కీలక అంశాలపై గవర్నర్తో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్భవన్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లోని కీలక అంశాలపై గవర్నర్తో పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. గాయత్రి, ఆంధ్రప్రదేశ్కి నూతనంగా వచ్చిన గవర్నర్ ఎవరైతే అబ్దుల్ నజీర్ ఉన్నారో ఆయన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ముఖ్యంగా కూడా 2 రోజుల క్రితమే షెడ్యూల్కి సంబంధించి ఈరోజు 5 గంటలకు పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన అధ్యక్షులు ఉన్నారో ఆయన గవర్నర్ని కలిసేందుకు కూడా ఖరారైనటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆసక్తి అయితే పూర్తి స్థాయిలో కూడా నెలకొని ఉంది. అసలు గవర్నర్ కలవడానికి గల కారణాలు ఏంటి, గవర్నర్ని కలిసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఏ విధమైన చర్చలు జరుగుతాయనే దాని మీద రాజకీయ పార్టీల్లో కూడా ఆసక్తి అనేది నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ముఖ్యంగా కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఈరోజు 4:50 కరెక్ట్గా ఆయన నోవాటెల్ హోటల్ నుంచి ఇక్కడికి మనకి విజువల్లో కనిపిస్తున్నట్టే రాజ్భవన్ దగ్గరికి రావడం జరిగింది. రాజ్భవన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయనతో పాటుగా కూడా మొత్తం 3 వెహికల్స్ వచ్చినాయి. 3 వెహికల్స్ వచ్చిన తర్వాత ఆయన వెహికల్ మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. ఆయనతో పాటుగా కూడా నాదెండ్ల మనోహర్ మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గవర్నర్ని కలిశారు. కలిసి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా చర్చించినట్లుగా కూడా వస్తున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఆయనతో ఈ స్నాక్స్ తీసుకున్నట్లుగా కూడా మనకి గవర్నర్ గారితో తీసుకున్నట్టు రాజ్భవన్లో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి కూడా ఆయన రావటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ రాజ్భవన్ నుంచి కూడా ఆయన వచ్చేసిన తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడతారని అంతా అనుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చిన సందర్భం. ఇటువంటి సందర్భంలో ఆయన ఆగుదామని కూడా వెంటనే కూడా కాన్వాయ్తో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈరోజు రాజ్భవన్లో ముఖ్యంగా గవర్నర్ కలిసినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు వాటి మీద కూడా చర్చించినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, రవికృష్ణ.